మా అన్నయ్య, వదిన వాళ్ళ ఇల్లు ఇది. ఇల్లుని వీడియో తీస్తున్నా. హోమ్ టూర్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఇవాళ కుదిరింది. ఇది ఎంట్రన్స్ అండి. బయట చాలా ఓపెన్ ప్లేస్ వచ్చింది. ఇక్కడ నుంచి మెయిన్ గేటు. అసలు పావురాలు చూడండి ఎంత బాగున్నాయి కదా! మా వదిన ఐడియా అన్నమాట అది. బయట ఇదంతా డెకరేషన్ కూడా వదినే చేసింది. హాల్ ఇది. హాల్‌లో డెకరేషన్ బాగా చేశారు. అంతకుముందు ఎక్వేరియం ఉండాలి ఇక్కడ. ఫిష్ ఎక్వేరియం తాబేలు ఉండేది. తీసేశారు. ఇప్పుడు ఇంకా బాగా సదిరింది వదిన. ఇంకా చాలా డాల్స్ ఉన్నాయి గానీ కొన్ని తీసేసింది. ఇవి కలర్‌ఫుల్‌గా బాగున్నాయి కదా! బాగా డెకరేషన్ చేశారు. హాల్‌లో కూడా ఏసీ ఉంటది. ఫ్రిడ్జు, సోఫాలు. ఇంకా ఇది వచ్చేసి అంటే లాంగ్ వీడియో తీసా గానీ షార్ట్ వీడియో ఇట్లా తీసా సోఫాలు చూపిద్దామని. లాంగ్ వీడియోలో ఇట్లా తీయలేదు. షార్ట్ వీడియో తీయటం వల్ల అట్లా చూపించా. కిచెన్ వచ్చేసి ఇది. కిచెన్ అంతా వదినకి నచ్చినట్టుగా డిజైన్ చేయించుకుంది అందంగా. ఈ ప్లాస్టిక్ అన్నీ ఒకవైపు, స్టీల్ అన్నీ ఇంకోవైపు. అన్ని మంచిగా డెకరేషన్ చేసుకుంది. ఇంకా చాలా ఉండే అంట. అప్పుడప్పుడు చెప్పేది వదిన నాతో. ఇంక ఉండేరా ఇవి ఇప్పుడు ఉంచుకున్నా, అవన్నీ తీసేసా. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా ఇబ్బంది అయినాయంట. ఇప్పుడు ఇంకొంచెం ముద్దు ముద్దుగా ఉన్నాయన్నీ కొనుక్కుంటుందన్నమాట. ఇప్పటికి చాలా కొనుక్కుంది కదా! చాలా బాగున్నాయి అన్నీ. ఇదేమో వాటర్ ఫ్రిడ్జ్. ఇంకోటి వాటర్ ప్యూరిఫైయర్ ఉందండి. ఇదే అది వాటర్ ప్యూరిఫైయర్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. పిల్లలు నిద్రపోతున్నారన్నమాట. ముందు రోజు తిరుపతి వెళ్ళొచ్చాం. కొండ ఎక్కారు నడుచుకుంటూ. అలసిపోయారన్నమాట. అందుకే నిద్రపోతున్నారు. బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ ఇది. ఇంకా పక్కనేమో ఇది కలర్‌ఫుల్‌గా ఉందిగా. అన్నీ కావాల్సినవన్నీ అందులో ఉంచుకుంటది. అవన్నీ గొలుసులు, ఇయర్ రింగ్స్ పిల్లలకు సంబంధించినవన్నీ ఆ డస్క్‌లో వేసుకుంటది. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇందులో వదిన శారీసు, ఇంకా బుక్సు, పిల్లల బుక్సు, మిషన్లు, ఎవరైనా గెస్ట్‌లు వచ్చిన మంచం అన్నీ ఈ గదిలో పెట్టుకుంది. ఇంకా ఇదేమో మా వదిన వాళ్ళది గార్డెన్ అన్నమాట. ఇంకా చాలా చెట్లు ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ ఇవి ఉన్నాయి. బాగున్నాయి కదా! కూరగాయలు కూడా వేసిందన్నమాట. ఇవన్నీ దేవుడికి ఉపయోగపడేలాగా అన్ని చెట్లు పెట్టుకుంది. ఓకే బాయ్.